గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఏపీకి జీవనదైనటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ కూటమి ప్రభుత్వం హయాంలో పూర్తి చేయగలదు అనుకుంటున్నారా? సార్ తప్పకుండా పూర్తి చేసాం సార్. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు దానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం దాదాపు 70% పూర్తయిన పోలవరం ప్రాజెక్టు పనులని కనీసం 2% కూడా ముందుకు తీసుకోలేకపోయిన దద్దమ్మ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. అర్థమైందా? ఎందుకంటే దాన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపన చేసి కాంట్రాక్టర్ని మార్చి దాని డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి పూర్తి కారణం గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఏంటంటే కూటమి ప్రభుత్వం దాదాపుగా పోలవరాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్ళి ఈ సాగునీరు తాగునీరు అందించాలనే ధ్యేయంతో పనిచేస్తుంది. అదే గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన నెల్లూరు మాజీ మంత్రి పర్సెంటా 0.5% ఎందుకన్నా వెయిట్ తొందర ఎందుకు, వీ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ 2021 డిసెంబర్ అని చెప్పి అసెంబ్లీలో తొడగొట్టినది మనం అందరం చూసాం. ఆ తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత అంబటి రాంబాబు వచ్చాడు. అంబటి రాంబాబుని ప్రశ్నిస్తే ఎప్పటికి పూర్తవుతుందో తెలియదు అని చెప్పే పరిస్థితి. పోలవరాన్ని ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేసి సాగునీరు తాగునీరు అందించాలనే ధ్యేయంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిధులు తీసుకొచ్చి వీలైన త్వరగా మీకు పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి రైతులకి సాగునీరు అయితేనేవి తాగునీరు అయితేనేవి అందించాలనే ధ్యేయంతో పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కావున ఈ ప్రభుత్వంలో కంపల్సరీగా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి రైతులకి సాగునీరు తాగునీరు అందించేదానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది.